బాస్ సీజన్ 8 వంటి రియాలిటీ షో ద్వారా టాప్ 4th ఫైనలిస్ట్ గా సెలెక్ట్ అయ్యి ఈ మధ్య సీజన్ 8 ద్వారా మంచి సక్సెస్ ని అందుకున్నారు ప్రేరణ కంబం. ఒకవైపు బుల్లితెరపై సీరియల్లో ఆర్టిస్ట్ గా నటిస్తూ సక్సెస్ అందుకోవడంతో పాటు రియాలిటీ షో ద్వారా కూడా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంది. ఇక సీజన్ 8 బిగ్ బాస్ పూర్తయిన తరువాత ఇస్మార్ట్ జోడీ అనే ఒక షోలో భర్త శ్రీపాద్ తో కలిసి కనిపించబోతుంది ప్రేరణ అంటూ బాగా వైరల్ అయింది. దీనికి కారణం ఆ రియాలిటీ షోలో యాంకర్ ఓంకార్ గారు వెళ్లి ప్రేరణకు ఈ ఆఫర్ నైతే ఇవ్వడం జరిగింది. ఈ బిగ్ బాస్ పూర్తయిన తరువాత ఇస్మార్ట్ జోడీలో నీ భర్త శ్రీపాద్ తో కలిసి రావాలి అనటం ప్రేరణ దానికి యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 మొదలయ్యింది. కానీ ఈ షోలో శ్రీపాద్ గాని ప్రేరణ గాని కనిపించలేదు. దీనితో నెటిజన్లో ప్రశ్నలు మొదలయ్యాయి. ప్రేరణ మరియు శ్రీపాద్ ని క్యాన్సిల్ చేశారా అంటూ ఓంకార్ గారి పైన ప్రశ్నలు, ప్రేరణ పైన ప్రశ్నలు మొదలవడంతో ప్రేరణ వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టిందని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లో పెళ్లి థీమ్ ని ఫాలో అవుతూ ఫస్ట్ నైట్ కోసం క్వశ్చన్స్ అడగడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ షో చూసేటట్టు కాస్త ఇబ్బందిగానే ఉంది. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఫస్ట్ నైట్ చేసుకోరా అనే క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి. అలానే ప్రేరణ ఇప్పుడే బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలో 100 రోజులు పైగా ఉండి బయటికి వచ్చిన తరువాత మళ్ళీ వెంటనే మరో షో ద్వారా బిజీ అవ్వటం తనకు ఇష్టం లేదని, అలానే తన భర్త శ్రీపాద్ ఇలాంటి ప్రశ్నలకు అంత కంఫర్ట్ కాదు అంటూ, దానితో పాటుగా తన జాబ్ కి తను ఎక్కువ వాల్యూ ఇస్తాడని, ఇలాంటి షోస్ కి వచ్చి తన టైం ని స్పెండ్ చేయడానికి పెద్దగా ఇష్టపడడు అంటూ ప్రేరణ క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ క్లారిటీతో అందరికీ అర్థమైంది ప్రేరణ మరియు శ్రీపాద్ బిగ్ బాస్ ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లో కనిపించట్లేదు అనే క్లారిటీ అయితే వచ్చింది. అయితే ఓంకార్ ఇచ్చిన ఈ ఆఫర్ ని ప్రేరణ చాలా సింపుల్ గా రిజెక్ట్ చేసింది. అయితే ప్రస్తుతం మరి ఈ రిజెక్షన్ పై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పండి.